రిసీవింగ్ ద వర్డ్ అంటే దేవుని వాక్యము అంగీకరించిన వారు. అపోస్తల కార్యాలు 2:41 పేతురు గారి ప్రసంగం ద్వారా ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని మనం చూస్తే అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. వాక్యమును ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. ఎలా అంగీకరించారు? చదువు. మీరు మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై. మూర్ఖులకు ఈ తరం వారు, మూర్ఖులు ఈ తరం వారు. మూర్ఖులు ఎందుకు అయ్యారంటే సాక్షాత్తు నేను మెస్సయ్యాని అని వచ్చిన నన్నే మీ ఎదటే నేను చేసిన ఈ కార్యాలు మీ కళ్ళకు కనిపించినట్లు చనిపోయిన లాజరును లేపాను, యాయీరు కుమార్తెను చనిపోయిందని లేపాను, విధవరాలి కుమార్తెను పాడిముట్టి లేపాను, అనేకుల మీ ఎదురుగానే కుష్టి వ్యాధులను నయం చేశాను, రోగులు నయం చేశాను. దావీదు కుమారుడు అంటే రోడ్డు అంటే వెళ్ళి ఎవరు అడుగుతుంటే వాళ్ళందరికీ చేశాను. దేవుని వాక్యాన్ని చెప్పాను. ఇంకా ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగేవాళ్ళే, ఇంకా ప్రశ్నలు అడిగేవాళ్ళే. ఏదైనా సూచకార్యం చేయి ప్రభు, చెయ్యి. నమ్మరా? విన్నది అక్కడ జరిగింది కదా, వినరు. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి ఆయన.